మన్నించు ప్రియతమ పార్ట్ 3 రాసినవారు అనుకుమార్, చదువుతున్నవారు అనుకుమార్. శివయ్య దేవి తాన్వి ఉన్న గదిలోకి వెళ్ళేసరికి అచేతనంగా నేల మీద కూర్చున్న తాన్విని చూసి ఆశ్చర్యపోయారు. తాన్విని ఊరడిస్తున్న హని లోకేష్ తల్లిదండ్రులు రావడం చూసి పైకి లేచి నిలబడింది. దేవి తాన్వి పక్కకు చేరి కంటి కొసల నుంచి జాలువారుతున్న కన్నీటిని తుడిచింది. ఊరుకోమ్మా, అలా కృంగిపోతే ఎలా అని ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ తాన్వి నుంచి సమాధానం రాకపోవడం చూసి తన పరిస్థితి అర్థం చేసుకుని దిగులుగా శివయ్య వైపు చూసింది. అది అర్థం చేసుకున్న శివయ్య గారు తాన్వి ముందు నిలబడి, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలనమ్మా. పెళ్లి చేసుకుంటాను అన్నవాడు పెళ్లి జరిగే సమయంలో కనిపించడం లేదంటే ఆమె మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోగలను. కానీ అమ్మ, పెళ్లి చేసుకునేవాడు కనిపించడం లేదని నువ్వు ఎంతలా కృంగిపోతున్నావో మా కొడుకు కనిపించడం లేదని ఈ ముసలి తల్లిదండ్రులం కూడా అంతే బాధపడుతున్నామమ్మా అని బాధగా అన్నారు. అప్పటిదాకా శూన్యంలోకి చూస్తున్న తాన్వికి శివయ్య బాధగా మాట్లాడడం విని ఆయన వైపు చూసింది. నాకు నా తల్లిదండ్రులంటే ప్రాణం, వాళ్ళు బాధపడితే నేను చూడలేను అని చెప్పిన లోకేష్ మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతున్న వాళ్ళ వైపు చూసి బాధపడింది. పెళ్లి కూతురిలా నట్టింట్లో కూర్చుని బాధపడకూడదమ్మా అని తాన్వి కన్నీళ్లు తుడిచింది దేవి. నాకు ధైర్యం చెప్పి మీరు కన్నీళ్లు కారుస్తున్నారా అమ్మా అని అడిగి దేవి కన్నీటిని తుడిచింది తాన్వి. కన్నీరు పెట్టకుండా ఎలా ఉంటుందమ్మా? చదువు పేరు చెప్పి వాడు మాకు దూరంగా వెళ్ళినప్పుడు ఈ పిచ్చిది ఇలాగే ఏడ్చింది. కానీ వాడు నీలాంటి కుందనపు బొమ్మని ప్రేమించాడని తెలుసుకుని మీకు పెళ్లి ఏర్పాట్లు చేశాము. పెళ్లి చేసుకుని మా కనుల ఎదుట సంతోషంగా తిరగాలని ఎంతో ఆశపడిన మాకు కొడుకు కనిపించడం లేదంటే ఏమి చేయాలి? వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడు ఏమైపోయాడో తెలియదు. పారిపోయాడా లేక ఎవరైనా ఎత్తుకుపోయారా? అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుందమ్మా అని ఆవేశంగా తన బాధను వ్యక్తపరిచాడు శివయ్య. లేదు అంకుల్, నాకు తెలిసి లోకేష్ పారిపోయే అవకాశం లేదు. ఎందుకంటే లోకేష్ తాన్విని ఎంతలా ప్రేమించాడో నాకు తెలుసు. పైగా ప్రేమించడమే కాకుండా పెళ్లి వరకు వచ్చి కాస్త సమయంలో తాళి కడతాడు అనగా తను కనిపించడం లేదంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అది తెలుసుకోవాలి అని చెప్పింది హని. హనీ మాటలకి అక్కడ ఉన్న అందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అక్కడున్న అందరికీ తెలుసు లోకేష్ తాన్విని ఎంతగా ప్రేమించాడో. అందుకే లోకేష్ పారిపోయాడు అంటే నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ఇలా ఆలోచనలో ఉండగా అక్కడికి వచ్చారు తాన్వి బాబాయ్ పిన్ని. ఇప్పటికయింది చాలు, ఇంకా మాతో వస్తే నిన్ను తీసుకుని వెళ్తాం అని చెప్పాడు తాన్వి బాబాయ్ సురేష్. వస్తే ఏంటండి, రాకుండా ఇంకా తాళి పట్టుకుని పారిపోయిన వాడి కోసం ఎదురు చూస్తుందా? అయినా ఈవిడ గారు ప్రేమించారు అంటే ఇంకేమీ చేయలేక కాళ్ళు కడిగేయడానికి ఒప్పుకుని వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చాక ఆ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటానని పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని ప్రేమించినందుకు నిన్ను అనాలి. అలాగే నువ్వు ఇష్టపడ్డావని వచ్చినందుకు మమ్మల్ని అనుకోవాలి అని దెప్పినట్టుగా మాట్లాడింది తాన్వి పిన్ని సరోజ. ఇంక మాటలు అనవసరం. త్వరగా వస్తే మాతో నిన్ను తీసుకుని వెళ్తాం. లేదంటే నీ దారి నీది, మా దారి మాది అని ఖరాఖండిగా చెప్పాడు సురేష్. వాళ్ళ మాటలకి ఆశ్చర్యంగా చూశారు శివయ్య దేవి. అదేంటి బాబు, తల్లి తండ్రి స్థానంలో ఉండి కాళ్ళు కడిగి కళ్యాణం చేశారు. అలాంటిది మీ ఇంటి ఆడకూతురు ఇంత బాధలో ఉంటే వస్తావా, వెళ్ళిపోమంటావా అని అంటే ఆ పిల్ల మనసు ఎంత వేదనకి గురి అవుతుందో ఊహించారా బాబు అన్నారు బాధగా.
ఊహించాం కాబట్టే ఈ పెళ్ళి అనగానే వద్దని చెప్పాము. ఈ పెళ్ళి కాకుండా మేము చెప్పిన సంబంధం చేసుకుంటే తన భవిష్యత్తు చాలా బాగుండేది. అదేమీ కాకుండా ప్రేమ దోమ అని ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు మా పరువు తీసింది అని నిష్ఠూరంగా అంది సరోజ. అలా మాట్లాడకండి అమ్మా, నిజంగానే పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టే పెళ్లి చేయాలి అనుకున్నాము అని బాధగా అంది దేవి. మేము అందుకే వచ్చాం, కానీ ఈ పెళ్లి పెటాకులయ్యింది కాబట్టే తనని మాతో రమ్మంటున్నాము అని దేవితో చెప్పి తాన్వి వైపు తిరిగి, ఇంకా ఇలాగే కూర్చుంటే కుదరదు తాన్వి, ఇప్పటికే జరిగింది చాలు, ఇప్పటికైనా మా మాట విని మాతో వచ్చేయి అంది సరోజ. అవును తాన్వి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు కనుక మాతో వస్తే ఇప్పుడైనా నీ జీవితాన్ని మేము చక్కదిద్దుతాము అని హామీ ఇచ్చాడు సురేష్. తన జీవితం గురించి అంతగా ఆలోచించి మాట్లాడుతున్న సురేష్ సరోజ వైపు చూసి ఆలోచనలో పడింది తాన్వి. ఇంకా ఉంది.